వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. గద్వాల్ ప్రజలను నిరాశపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 25 నిమిషాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు అంత ఆతృతం ఎందుకు? గద్వాల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ బాసు హనుమంతు నాయుడు అన్నారు. గద్వాల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తే న్యాయం జరుగుతుంది, అభివృద్ధి నిధులు మంజూరు అవుతాయని ఎదురు చూసిన ప్రజలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నిరాశపరిచిందని అన్నారు. గద్వాల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన తీరుపై బాసు హనుమంతు నాయుడు మండిపడ్డారు. ఈ మేరకు మీడియా సమావేశంలో నిర్వహించిన ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడెందొడ్డి పెంపు హౌస్ ను పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏర్పాటు చేసిన వీడియో ప్రెజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వీడియో ప్రెజెంటేషన్ చూడకుండానే మధ్యలోనే లేచి వెళ్లిపోవడం, నడిగడ్డపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందన్నారు. మొత్తంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన టూరిస్టుల ఇలా వచ్చి అలా వెళ్లినట్లు ఉంది అని అన్నారు. నడిగడ్డ ప్రజలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత ప్రేమ ఉందో నిన్న పర్యటనతో తెలిసిపోయిందని బాసు హనుమంతు నాయుడు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కానీ నిధులు అభివృద్ధిపై కాదు అని విమర్శించారు. కనీసం పెండింగ్ ప్రాజెక్టులైనా ఆయన సమీక్షించకపోవడం ఏంటని ప్రశ్నించారు. గతంలో కూడా మీ కేబినెట్ మంత్రులు టూరిస్ట్ లాగా వచ్చి పోయారు తప్ప నిధులు మాత్రం మంజూరు చెయ్యలేదని అన్నారు. కనీసం ముఖ్యమంత్రి గారు పర్యటనకు వస్తే నిధులు మంజూరు అవుతాయని ఆశపడ్డం మా ప్రజలను నిరాశపరిచారని అన్నారు. 25 నిమిషాల ముఖ్యమంత్రి పర్యటనలో ఫోటోలు దిగేందుకే కానీ లోకల్ నాయకులు ఎందుకంత ఆతృతం చేశారని ఆయన ప్రశ్నించారు. పని గట్టుకుని హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టేందుకు పాలమూరు పర్యటనకు ముఖ్యమంత్రి వచ్చారని ఆరోపించారు. కనీసం నియోజకవర్గంలో పిల్ల కాలువలలో చెట్లు మొలుస్తున్నాయా, ఆ చెట్లను తొలగించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. నియోజకవర్గంలో రాలంపాడు గట్టు ఎత్తిపోతల పథకం, నెట్టింపాడు ప్రాజెక్టుకు పెండింగ్ పనులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనులే కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గట్టు ఎత్తిపోతల పథకం పనులను నిలిచిపోయిన ఈ ప్రాజెక్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులపై స్పష్టమైన హామీ ఇవ్వకుండా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో జి రాఘవేంద్ర రెడ్డి, అల్లపాడు ప్రతాప్, బీచ్పల్లి వెంకటేష్ నాయుడు, చక్రధర్ రెడ్డి, శేఖర్ నాయుడు, జాంపల్లి భరత్, సింహారెడ్డి, లక్ష్మారెడ్డి, డ్యామ్ శ్రీను, ఆంజనేయులు, వెంకట్, తిమ్మప్ప, సవారి, వీరేష్, రాజు, నరసింహులు, గోవిందు, అంజీ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలంలో తోరెడ్డి చెన్నారెడ్డి గార్డెన్స్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ అవగాహన సదస్సు మరియు డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమానికి భారీ ఎత్తున నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకే వ్యక్తి 2 ప్రాంతాల్లో ఓటు హక్కు ఉంటే అలాంటి డూప్లికేట్ నమోదులను తొలగించే ప్రక్రియపై నాయకులు వివరించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అలాగే డిజిటల్ మెంబర్షిప్ నమోదు విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, సాయి చంద్ర రజని, మిట్ట శ్రీనివాస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిజిటల్ మెంబర్షిప్ చేయడానికి ఆమోదించడానికి కనీసం 6 గంటలు కూర్చున్నారు మాతో. డిజిటల్ మెంబర్షిప్ చేస్తే పబ్లిక్ ఇబ్బంది కావద్దు, ఇబ్బంది లేకుండా మెంబర్షిప్ జరగాలి, ఎట్లా చేస్తారని ఒక్కొక్క అడుగు మాట్లాడుతూ మాకు అందరు కూడా డిజిటల్ మెంబర్షిప్ యాక్సెప్ట్ చేశారు. చేస్తూ కూడా ఒక మాట చెప్పారు, ప్రతి నియోజకవర్గానికి మెంబర్షిప్ కంప్లీట్ అయిపోయే వరకు ఒక పర్సన్ అక్కడ ఉండాలి. టెక్నికల్గా ఏ ప్రాబ్లం వచ్చినా, లేదంటే ఇంతకుముందు వెంకటేశ్వర్ అడిగారు కదా, ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ లేకపోయి చేయకపోతే 3rd పర్సన్ కూడా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉండాలని చెప్పినాం. అది కూడా ఉంటుందని మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఇక్కడ ఇంకా ప్రధానంగా ఏంటంటే మెంబర్షిప్ ఇంతకుముందు బుక్స్లో రాసేవాళ్ళం, ఎవరినంటే వాళ్ళని పంపించేవాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు కంపల్సరీ ఫోటో తీయాలి. ఆ ఇంట్లో వెళ్ళాలి, పర్సన్ ఫోటో తీసుకోవాలి. ఆటోమేటిక్గా మీరు చేసిన ఫోటో మీరు తీసిన మెంబర్షిప్ ఆటోమేటిక్గా పార్టీ ఆఫీస్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కూడా డిజిటల్ మెంబర్షిప్ మీరు పేపర్లో చేసి ఇచ్చిన, బుక్కులు చేసి ఇచ్చినా కూడా మేము డిజిటల్ చేసేవాళ్ళం. పోతే అది మీకు అర్థమైంది కాదు, మేము చేసుకునే వాళ్ళం. మరి
ఇప్పుడు నేరుగా మీరే ఫోటో దించుతారు, మీరందరూ మనమందరం కూడా ఇప్పుడు రేపు అంతా ఫోన్లు వాడటం బాగా అలవాటు అయిపోయింది. ఎట్లా చేయాలి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి అందరికి కూడా ఈ డిజిటల్ మెంబర్షిప్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాను. ఇక మూడవ అంశం ఏంటంటే, కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మూలను చూసినా, ఏ గుండెని కదిలించినా ఎవరి పేరు పలుకుతున్నారు? కేసీఆర్ గారి పేరు పలుకుతున్నారు. చివరికి ముఖ్యమంత్రి గారు కూడా కేసీఆర్ ప్రస్తావన లేకుండా మాటనే మాట్లాడాడు. ఆయన జపం చేస్తే కానీ మైక్ వదిలిపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అది అందరికీ తెలుసు ఆ విషయం. అయితే ఈరోజు జయపాల్ యాదవ్ గారు చెప్తున్నారు, ఈరోజు ముఖ్యమంత్రి మన దగ్గరికి వచ్చిండని ఇవన్నీ రివ్యూ చేస్తున్నాడు. ఊరికే వచ్చినాడా? బీఆర్ఎస్ పార్టీ డమ్కి ఇస్తే ఊరికి వచ్చిన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నాయన చేస్తావా నువ్వు, లేకపోతే మేము పాదయాత్ర చేస్తాం, 90% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డిని అట్లా గాలి వదిలేసినావు, నువ్వు పూర్తి చేస్తావా లేదా మేము పాదయాత్ర చేస్తాం అన్నప్పుడు భయపడి ఉలిక్కి పడి పరిగెత్తుకొచ్చింది. ఇక్కడ రివ్యూ చేస్తానని 2.5 సంవత్సరాల తర్వాత ఆయన జిల్లాలో ఉన్న ప్రాజెక్టు గుర్తొచ్చినాయంటే అది బీఆర్ఎస్ పార్టీ గొప్పతనం అని కూడా మరొకసారి మనం చేస్తున్నాం. లేకపోతే అస్సలు ఎంతసేపు చెప్పేవాడు ఈ ప్రాంతం బిడ్డని, ఈ ప్రాంతము ఏదో పులి బిడ్డను, ఆ బిడ్డని చెప్పేవాడు రేవంత్ రెడ్డి గారు. కానీ ప్రాజెక్టులు ఎప్పుడు గుర్తుకు రాలేదు. చివరికి కృష్ణానదిలో మన వాట పోతుంది అని బీఆర్ఎస్ పార్టీ గొంతెత్తుతే కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గుర్తుకు రాలేదు, అరే పోతుందని. ప్రతిసారి కూడా ప్రతి కార్యక్రమం కూడా మొన్న మన పార్టీ ఆఫీస్లో పార్టీ తరఫున ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. ఏంటంటే, ఎన్నికలప్పుడు నిరుద్యోగ యువకులకు ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాట తప్పి నిరుద్యోగ యువతను గాలి వదిలేసిందని గమనించి మనం అందరం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు పార్టీ తరఫున. అయ్యా నోటిఫికేషన్లు అన్ని ఖాళీలు ఉన్నాయి. ఒక్క విద్యాశాఖలోనే 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఒక 20,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మరి అవన్నీ ఖాళీ పెట్టుకొని నెలకొకసారి మనకు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని మొత్తం వదిలేసాడు, ఊసలేదు. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కూడా చెప్పించిపోయినాడు నిరుద్యోగులకి. అవన్నీ వదిలేసి ఈరోజు పట్టించుకోనట్టు పోతున్న ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేయాలని నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సరవనగర్ స్టేడియంలో తీసుకుంటాము అని చెప్పిన తర్వాత ఉలిక్కి పడి ఒక 2 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. 2 కాదు 7 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. 7 నోటిఫికేషన్లు పేరు తెలిసిన ఉద్యోగాలన్నీ తెలుసా? 276 ఉద్యోగాలకు 7 నోటిఫికేషన్లు ఇచ్చున్నాడు. పేరుకు మాత్రం 7 నోటిఫికేషన్. కానీ మనం ఏమంటున్నాం, నువ్వు ఇస్తున్న ఉద్యోగాలను ఇచ్చిందాక నిరుద్యోగుల తరఫున ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అప్పటి వరకు వదిలిపెట్టాం నిన్ను అని చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి. నాగర్ కర్నూలు జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని స్వయంగా పరిశీలించడంతో పాటు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి రంగం బలోపేతానికి కీలకంగా భావిస్తున్న ప్రాజెక్టుల పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో 2 రోజుల పర్యటన చేపట్టారు. జూన్ 4వ తేదీన సోమశీలకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ మృగవాణి రిసార్ట్ లో బస చేసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జూన్ 5వ తేదీన కొల్లాపూర్ మండలంలోని ఏలూరు పంప్ హౌస్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలోని నార్లాపూర్ రిజర్వియర్, హెడ్, రెగ్యులేటర్, డెలివరీ సిస్టర్న్, పంప్ హౌసింగ్ నిర్మాణ పురోగతిని పరిశీలించారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా కాలువలు, రిజర్వియర్లు, పంప్ హౌస్ నిర్మాణాలను గగనతలం నుంచి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తర్వాత వట్టెం రిజర్వియర్ పనులను సమీక్షించిన ముఖ్యమంత్రి నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దక్షిణ తెలంగాణలో లక్షల ఎకరాలకు సాగునీటి అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుండగా ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షణ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సైడ్ కూడా అన్న కొద్ది బ్రదర్ జరగరు అంతే గారు
పట్టణంలోని ఉదండపూర్ లో నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు కల్వకుర్తి పట్టణం నుంచి మహిళా సంఘాల సభ్యులు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మద్దతుగా మహిళలు ఉత్సాహంగా సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చలలో నిర్వహించిన బహిరంగ సభకు కల్వకుర్తి పట్టణానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. ప్రత్యేక వాహనాల ద్వారా ఉదండపూర్ కు మహిళలు చేరుకుంటున్నారు. మహిళలు సభా ప్రాంగణంలో సందడి చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా సంక్షేమ పథకాలు, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించే కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని వారు ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. సో దీని వల్ల ఈ మీటింగ్ కోసం అయితే చాలా మంది మహిళలు అయితే ఇక్కడ నుంచి కల్వకుర్తి పట్టణం నుంచి చాలా మంది మహిళలకి గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్ బస్సెస్ నిర్వహించి వాళ్ళకి స్పెషల్ గా తీసుకెళ్లడం చాలా మంది సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. సో ఒక్కసారి అసలు ఎట్లా వెళ్తున్నారు, వాళ్ళు ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఎంత మంది వెళ్తున్నారు అనేది చూద్దాం. 6 మాటలు అడిగి తెలుసుకుందాం. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మౌనిక. ఈ రోజు అయితే చర్చలలో నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే ఇక్కడ భారీ సంఖ్యలో మహిళలు అయితే వెళ్తున్నారండి కల్వకుర్తి పట్టణం నుంచి. సో దీనికోసం ఈ మీటింగ్ కోసం స్పెషల్ బస్సులు స్పెషల్ గా మహిళలు అయితే చాలా మంది వెళ్తున్నారు. సో వారి స్పందన ఏంటో తెలుసుకుందాం. మేడం అసలు ఎట్లా అనిపిస్తుంది మేడం, అంటే మహిళలు వస్తున్నారా, అసలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా? అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మామూలుగా వాళ్ళకి కూడా పావుల వడ్డీలు రావడము, రేపు నెక్స్ట్ 0 వడ్డీ ఇవన్నీ వస్తున్నాయని వాళ్ళకు కూడా తెలుసు. మహిళలకు అన్ని జరుగుతున్నాయని వాళ్ళకు కూడా తెలుస్తుంది. దానికోసం మేము SLF ఆర్పీగా ఉంటాను. మేము మోటివేషన్ చేసినాం. మాకు 20 సంఘాలు ఉన్నాయి. ఆ 20 సంఘాలలో కనీసం ఒక గ్రూప్ నుంచి 5 మెంబర్స్ అలా వస్తే కూడా బాగుంటదని చెప్తే చాలా వరకు స్పందించారు, రావడం కూడా జరిగింది. కొంతమంది ఏంటంటే సిచ్యువేషన్ ఇప్పుడు సమ్మర్ కదా, హాలిడేస్ కి వెళ్ళి ఉన్నందువల్ల కొందరు రాలేకపోయారు. అందుకే మంది తక్కువ ఉన్నారేమో కానీ రావడానికి ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడు ఇది మీటింగ్ ఈవినింగ్ పెట్టడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా చాలా మందికి. ఇబ్బంది ఏం లేదు, సేఫ్ గా తీసుకెళ్లి సేఫ్ గా తీసుకొస్తామని వాళ్ళకి తెలిసిపోయింది. ఎందుకంటే ఎన్నోసార్లు ఇలా సీఎం మీటింగ్ మహబూబ్నగర్ అయినప్పుడు గానీ, కొల్లాపూర్ లో అయినప్పుడు గానీ తీసుకెళ్ళినాం. కాబట్టి వాళ్ళకి తెలుసు మేము అంతా వాళ్ళ వచ్చిందాక మెయింటైన్ చేసి కరెక్ట్ చేస్తాము. అందరినీ తీసుకెళ్లి మేము భద్రంగా చూసుకొని వాళ్ళని ఎవరు దిగినా గానీ వాళ్ళందరూ వచ్చిందాక మేము మంచిగా చూసుకొని తీసుకెళ్తాం. కాబట్టి వాళ్ళకి నమ్మకం మా మీద. ఫుడ్ ఫెసిలిటీస్ అట్లా ఏమైనా అందిస్తున్నారు? ఫుడ్ స్పెషలిస్ట్ అంటే ఇప్పుడు లంచ్ టైం అయిపోయినాక వెళ్తున్నాం కాబట్టి లంచ్ లేదు కానీ ఎప్పుడైనా లంచ్ ఉంటది. ఇప్పుడు మామూలుగా బిస్కెట్స్, స్నాక్స్, అట్టి పండ్లు ఇలాంటి వాటర్ ఏవి ఇబ్బంది చేయకుండా మున్సిపాలిటీ నుంచి వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు అసలు? మేము అంటే వెళ్తాము. మేము కూడా SLF లో ఓబీగా చేస్తాను నేను. మహిళా సంఘాలంటే వెళ్ళాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కి వెళ్తుంటేనే మనకు కూడా బయట సమాజం గురించి మనకు కూడా అర్థం అవుతుంది. ఇంట్లో కూర్చుంటే కాదు కదా. గ్రూప్ అంటే ఒక 10 మంది ఉండడము, మన ఇంటి దగ్గరనే మీటింగ్స్ పెట్టుకోకుండా ఉంటాయి. ఇక్కడ అందరు గ్రూప్స్ అన్ని కలుస్తాయి కాబట్టి మనకు కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అవ్వడం కూడా కొంచెం బాగుంటుంది. కానీ ఫెసిలిటీస్ కూడా మనం ఇంకా ఎక్కువ చేస్తుంటే జనాలు కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్లస్ అదొకటి మెయిన్ పాయింట్ అన్నమాట. మీరు ఇక్కడ నుంచి వచ్చారండి? మీరు అక్కడ నుంచి వచ్చారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కోసం ఇక్కడ స్పెషల్ బస్ లో అక్కడ నుంచి టిఫిన్ మంచిగానే చూసారు, భోజనం మంచిగానే చూసారు మేడం. సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అనగానే చాలా మంది మహిళలు వస్తున్నారా, అసలు రెస్పాండ్ ఎట్లా వస్తుంది? అంటే చాలా మంది మహిళలు వస్తున్నారు, ఇంట్రెస్టెడ్ గా ఉంది. ఎందుకంటే మన స్థానికంగా గెలిచిన ఫస్ట్ ముఖ్యమంత్రి మన స్థానికంగా ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా సీఎం ప్రోగ్రామ్ కి రావడానికి వాళ్ళందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇంత వర్షంలో కూడా ఈవినింగ్ ప్రోగ్రామ్ అసలు 5 o'clock స్టార్ట్ అవుతుంది మీటింగ్. ఈ ఈవినింగ్ ప్రోగ్రామ్ లో రావడానికి కూడా మహిళలు ముందు ఉన్నారు. వాళ్ళకి ఇంట్రెస్టెడ్ గానే ఉన్నారు కాబట్టి మేము ఫోర్స్ కూడా ఏం చేయలేదు. వాళ్ళని ఎంతమంది వచ్చారు మీరు బస్ లో చూసారు కదా, వాళ్ళు ఇంట్రెస్టెడ్ గానే వస్తున్నారు. ప్రతి గ్రూప్ లో నుంచి ఎంత మంది వస్తున్నారు? ఈచ్ గ్రూప్ లో నుంచి 5-6 మెంబర్స్ వస్తున్నారు. సో వీళ్ళకి ఫెసిలిటీస్ ఏమేమి అందిస్తున్నారు? అంటే వాటర్ ఫెసిలిటీస్, ఫుడ్, బనానాస్, స్నాక్స్ అంటే మధ్యాహ్నం ఆల్రెడీ వాళ్ళు లంచ్ చేసి వచ్చారు కాబట్టి సాయంత్రం కన్నా స్నాక్స్ లాంటివి మనం చూస్తాం. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనకి అట్టి పండ్లు, వాటర్ అయితే తీసుకెళ్తున్నాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఓన్లీ మహిళా గ్రూప్ లో నుంచి ఉన్న వాళ్ళు మాత్రమే వస్తున్నారా? మేమైతే మహిళా గ్రూప్ లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకెళ్తున్నాము. ఎందుకంటే మా రెస్పాన్సిబిలిటీ SHG మెంబర్స్ కాబట్టి తీసుకెళ్తున్నాం. మీటింగ్ కి వెళ్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మీటింగ్ కి వెళ్తున్నాం, చాలా బాగుంది. ఇప్పుడు ఎంత విషయం వచ్చినా పూర్ణ గారి గురించి సార్ గురించి మన ముఖ్యమంత్రి సార్ వస్తున్నాడని అమ్మాయితో చాలా చూడాలని మాకు చాలా ఇష్టం ఉంది. సార్ మంచిగా మాకు ఎంతో సౌలభ్యం చేస్తున్నాడు.
రేవంత్ రెడ్డి గారిని అంటే మన సీఎం ని చూడడానికి వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి గారి సార్ని చూడడానికి వెళ్తున్నాం మేడం. మాకు ఇష్టం ఉంది చాలా చూడాలని, ఇష్టంతో అందరం కలిసి వాన్ వచ్చినా వాళ్ళు వచ్చినా వెళ్ళాలని వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా మీరు? హ్యాపీగా వెళ్తున్నాం మేడం. మాకు ఇష్టమే వెళ్తున్నాము. మాకు ఎంత చూడాలని ఇష్టంతో వెళ్తున్నాం అందరం కలిసి. మీరు వెళ్తున్నారా అండి? ఎంతమంది వెళ్తున్నారు మీ గ్రూప్ నుంచి? మా గ్రూప్ నుండి 4-5 మెంబర్స్ వెళ్తున్నాం. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. రేవంత్ రెడ్డి అంటేనే మాకు పెద్ద అభిమానం, చాలా అభిమానం. ఫస్ట్ నుండి అయినా నేను కాంగ్రెస్ పార్టీ లీడర్ నే. కాంగ్రెస్ పార్టీ చాలా ఉంది. వంశీ చందర్ రెడ్డితో నేను వర్క్ చేసిన, తనతో ఉన్నప్పటి నుంచి నేను చాలా హ్యాపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక నాకు ఇంద్రమ్మ హౌస్ కూడా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఇలాంటి వాళ్ళని గుర్తించడం చాలా హ్యాపీ. అందులో ఫ్రీ నేనైతే తన్ని చూడడానికి తనతో ఆల్రెడీ నేను ఫోటో కూడా తీసుకున్నా. వంశీ చందర్ రెడ్డి తన ఆధ్వర్యం ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నా. నేను చాలా కలిసిన, మాట్లాడినా. మేము చాలా హ్యాపీ. తను చాలా మంచి, నెక్స్ట్ కూడా తను రావాలన్నది మా ఒపీనియన్. ఫ్రీ బస్ పెట్టడం వల్ల మేము కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికి చాలా హ్యాపీగా వెళ్ళొస్తున్నాం. కిరాయిలు చూసే భయపడేటోళ్ళం, అందరం వెళ్ళొస్తున్నాం. ఇంకా ఏంటంటే 2500 అనేది మాకు ఇస్తా అన్నారు. ఏమో చూద్దాం. ఒక్కొక్కరు 1 స్టెప్ కదా, ఎవరు ఎక్కినా గానీ 1 స్టెప్ ఎక్కుతారు. తను ఇస్తారేమోనన్న మా గ్యారంటీ ఉంది. ఇంకా ఏంటంటే రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీ. ఇంద్రమ్మ హౌస్ వచ్చిన కాడి నుంచి అయితే మేము మొత్తం చాలా ఫుల్ హ్యాపీ. మాకు లేని వాళ్ళని గుర్తించి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ. సో ఇప్పుడు ఆయన మీటింగ్స్ కి ఇలా బస్సెస్ ప్రొవైడ్ చేయడం, మహిళా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇంత సేఫ్టీగా ఆలోచిస్తున్నారు కదా, సో ఎట్లా అనిపిస్తుంది? సేఫ్టీగా తీసుకొస్తారన్న భరోసా మీద మేము వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. తన మీద అభిమానంతో మేము వెళ్తున్నాం. లోన్స్ అంటే మహిళా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి లోన్స్ అట్లా మంచిగానే అందుతున్నాయండి అందరికి? నాకు ఇంద్రమ్మ ఇల్లు రాకముందుకే 1 month 2 months బ్యాక్ వచ్చింది. నాకు 2 lakhs లోన్ వచ్చింది. నేను అదే బేస్ చేసుకొని నేను ఇంద్రమ్మ ఇల్లు అనేది స్టార్ట్ చేసిన. అదొక ప్లేస్ అయిపోయింది మాకు. మహిళా సంఘం నుండి మాకు 2 lakhs లోన్ రావడం చాలా హ్యాపీ. వడ్డీ లేని రుణాలు అని అంటున్నారు కదా, సో దానికి ఇంట్రెస్ట్ ఏమైనా వస్తుందా? పావుల వడ్డీ వచ్చింది మాకి. మీరైతే చాలా హ్యాపీ అసలు. చాలా హ్యాపీ. మాకైతే బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే ఉంటూనే ఉంటది. ఇంకా థ్యాంక్ యూ. మహిళలకి గ్రూప్స్ లో ఉన్న వాళ్ళకి ఎటువంటి లోన్స్ అందుతున్నాయి అసలు? మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకి దాదాపు 3 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ వస్తుంది. అయితే మా ప్రియదర్శిని SLF నుంచి మేము 10 మందికి ఇందిరమ్మ ఇళ్ల కోసం లోన్స్ ఇప్పించాము. అంటే బ్యాంకు నుంచి మహిళా సంఘాలకు వచ్చే లోన్స్ కాకుండా స్పెషల్ గా ముద్రా లోన్ కింద 50,000 లోన్ కూడా ఒక 25 మెంబర్స్ కి ఇప్పించాము. దాంతో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు. గ్రూప్ లో ఉన్న వాళ్ళకి పిలిచి మరి లోన్స్ ఇస్తుంటారు. కొందరు దానికి బిజినెస్ పరంగా యూజ్ చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మహాలక్ష్మి గ్రూప్ తో పాటు అంటే మహాలక్ష్మి గ్రూప్ లో అందరికి కలిపి 20 లక్షల లోన్ వస్తుంది కదా, అంటే ఒక్కొక్కరికి 2 లక్షలు వస్తుంది. అదే కాక బ్యాంకులు ముద్రా లోన్స్ అని బిజినెస్ సంబంధించి కూడా ఒక్కొక్కరికి పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు. అది కూడా 50 నుంచి 3 లక్షల వరకు ఇస్తున్నారు. వాళ్ళ బిజినెస్ ని బట్టి, వాళ్ళ షాప్ ని బట్టి యూనిట్ చూసి ఇస్తున్నారు. చూసారు కదండి, చాలా మంది మహిళలు అయితే సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ కి అసలు సీఎం ని చూడడానికి వెళ్తున్నారు స్పెసిఫిక్ గా. ఎందుకంటే మన ఇక్కడ నుంచి, ఈ నియోజకవర్గం నుంచి, ఇక్కడ మన బందరు మండలానికి కొండరెడ్డిపల్లి గ్రామం నుంచి సీఎం అయినందుకు చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీరి మాటలు అసలు అంతులేనివి. ఎందుకంటే సీఎం ఇక్కడ లోకల్ సీఎం కి మేము చూడడానికి వెళ్ళాలి అనేసి ఆ ఇంట్రెస్ట్ తోటి చాలా మంది వెళ్తున్నారు. పైగా వాళ్ళకి మహిళా గ్రూప్ లో ఉన్న వాళ్ళకి స్పెషల్ గా లోన్స్ ఇవ్వడం, ఇంద్రమ్మ ఇంటి మీద లోన్స్ ఇవ్వడం, స్పెషల్ లోన్స్, ఇవన్నీ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుంది కాబట్టి, కాంగ్రెస్ సర్కార్ ఇస్తుంది కాబట్టి మహిళలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి మీటింగ్ కి వెళ్ళడానికి. వీళ్ళకి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాగర్ కర్నూలు జిల్లా నర్సాపూర్ లో నిర్వహించిన మిషన్ భగీరథ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిఐటియు జిల్లా కోశాధికారి కడారి నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం కార్మికులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జిల్లాలోని 10 మండలాలకు చెందిన సుమారు 140 మంది కార్మికులు మిషన్ భగీరథలో పనిచేస్తున్నప్పటికీ వారికి సమయానికి వేతనాలు అందడం లేదని ఆరోపించారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు మధ్య కుటుంబం పోషణ కోసం కార్మికులు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఒక్క లైన్ మ్యాన్ 5 నుంచి 8 గ్రామాల వరకు తిరుగుతూ నిధులు నిర్వహిస్తున్నప్పటికీ నెలకు కేవలం 8,500 రూపాయలు వేతనంతోనే పెట్రోల్ ఖర్చులు భరించాల్సి వస్తుందన్నారు. అందుకే పెట్రోల్ అలవెన్స్ మంజూరు చేయాలని కోరారు.
కొత్తగా నియమించిన కొందరు కార్మికులకు ఈఎస్ఐ, పిఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని, పెండింగ్ వేతనాలతో పాటు సేఫ్టీ షూస్, యూనిఫామ్, టార్చ్ లైట్లు అందించాలని వారు డిమాండ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.